బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. నీళ్లందక పంటలు ఎండి తల్లడిల్లుతున్న రైతులకు భరోసా కల్పించనున్నారు. ఉదయం 11 గంటలకు కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్ గ్రామానికి చేరుకోనున్న ఆయన ఎండిన పంట పొలాలను పరిశీలిస్తారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో భోజనం చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బోయినపల్లి మండల కేంద్రానికి చేరుకోనున్న కేసీఆర్ ఎండిన వరి పొలాలను పరిశీలించి నష్టపోయిన రైతులను పరామర్శిస్తారు. సాయంత్రం 3 గంటలకు షాబాష్పల్లి బ్రిడ్జ్ దగ్గరకు చేరుకొని మిడ్మానేరు ప్రాజెక్టును పరిశీలిస్తారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో పాల్గొంటారు. రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ చెప్పండి. రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఇటు పర్యటించనున్నారు. ఏదైతే రైతులకు అండగా ఉండేందుకు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి తీసుకెళ్లేందుకు ఈ పర్యటన కొనసాగుతుంది. ఇప్పటికే ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ రైతులకు అండగా నిలవడంతో పాటు ఎండిన పంటలను పరిశీలించి ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి కూడా కొంత స్పందన తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరోసారి కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేపు పర్యటిస్తున్నారు. ఉదయం 8:30 గంటలకు ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరి ఉన్నారు. ఉదయం 11 గంటలకు కరీంనగర్ రూరల్ మండలంలోని మగ్దుంపూర్ గ్రామంలో ఎండిన పంటలను పరిశీలించి అక్కడ రైతాంగంతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు. అనంతరం వారికి ఆ ధైర్యాన్ని కూడా చెప్పనున్నారు. అంతేకాకుండా మధ్యాహ్నం 12:30 నేరుగా గంగుల కమలాకర్ అంటే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటికి చేరుకొని అక్కడ భోజనం చేసి అనంతరము మధ్యాహ్నం 2 గంటలకు బోయినపల్లి మండల కేంద్రంలో ఎండిన వరి పొలాలను పరిశీలించి అక్కడ రైతులను కూడా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని వారికి ధైర్యాన్ని చెప్పనున్నారు. అనంతరము 3 గంటలకు సుభాష్పల్లి బ్రిడ్జ్ వద్ద ఏదైతే మిడ్మానేర్ ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయిన ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఆ ప్రాజెక్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే నిండుకుంటా ఉన్న ప్రాజెక్టు ఇప్పుడు ఎక్కడ చూసినా ఎండిపోయిన దాఖలాలు కనిపిస్తున్నాయి. దాన్ని పరిశీలించనున్నారు. ఆ పరిశీలించిన అనంతరం ఆ రోడ్డు వెంట నేరుగా సిరిసిల్లకు చేరుకున్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. 4 గంటల ప్రాంతంలో మీడియా సమావేశం ఉంటుంది. అయితే ఏదైతే ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ రైతు పోరుబాట పథకం చెప్పుకోవచ్చు. రైతు పోరుబాటలో భాగంగా వ్యవసాయ సంబంధించి ఏదైతే రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలుగా ఉంటుంది. సాగునీరు అందక వేలాది ఎకరాల్లో పంట నష్టపోయింది. ఇప్పటికే దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 60-70 వేల ఎకరాలలో పంట నష్టపోయినట్టు కూడా అధికారిక లెక్కలు చెప్తున్నాయి. వారందరికీ కూడా ఒక మనోధైర్యాన్ని ఇచ్చేందుకు వారికి ఒక అండగా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ నడుమించి అందులో భాగంగా రేపు ఉదయం బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పనిచేసి రైతాంగానికి సంబంధించిన ఇబ్బందులకు ఏదైతే గురవుతున్నారో వారికి అండగా ఉండేందుకు, వారి బాధలు వినేందుకు రేపు నేరుగా పొలం బాట పడుతున్నారు. పొలం ఏదైతే వరి పంట ఎండిపోయిన రైతాంగానికి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. వారికి అండగా ఉండాలి, ఖచ్చితంగా ప్రభుత్వం వారిని ఆదుకోవాలని చేస్తుంది. ఎండిపోయిన పంటకు ఎకరాకు 25,000 చొప్పున నష్టపరిహారంతో పాటు ఇటు ఏదైతే ఇస్తారన్న క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే అల్టిమేటం జారీ చేసింది. ఈ నేపథ్యంలో అన్ని కలెక్టరేట్లకు సంబంధించి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వినతి పత్రాలు గురించి ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరోసారి కేసీఆర్ ప్రజల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతాంగం అంతా కూడా ఎప్పుడు వస్తారు మా కేసీఆర్ అని చెప్పేసి ఎదురు చూసిన పరిస్థితి అనిపిస్తుంది. రేపు ఏదైతే ఎండిన పంట పొలాలను పరిశీలించడంతో పాటు మిడ్మానేర్ లో గత సంవత్సరం ఏ విధంగా నీళ్ళు ఉంటే ఇప్పుడు ఏ విధంగా ఎండిపోయింది, ఎవరి వల్ల ఎండిపోయింది, ఎవరి అసమర్థత వల్ల ఎండిపోయింది అనేది ఒక పక్కకైతే రేపు యావత్ తెలంగాణ ప్రజానికానికి ఉన్నారు. గతంలో చెక్యాములు కావచ్చు, చెరువులు కావచ్చు, రిజర్వాయర్లు అన్ని కూడా మచ్చలు పెంచిన పరిస్థితి ఉంది. ఇదే సమయానికి ఈసారి మాత్రం ఎక్కడ చూసినా ప్రజలు నెలల వారీగా
నీడలు కనిపిస్తున్నాయి, నెరరు వారిన ప్రాజెక్టు కనిపిస్తున్నాయి. వాటన్నింటినీ కూడా పరిశీలించి యావత్ తెలంగాణ ప్రజానికానికి ఏవైతే గత ప్రభుత్వం ఏ విధంగా చేసింది, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే ఏ విధంగా చేస్తున్నారని మాత్రం స్పష్టత చేయనున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత వల్లనే ఇవాళ పంట పొలాలు ఎండిపోయినాయి అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని మరోసారి కూడా యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలిపే విధంగా రేపు ఇవన్నీ ప్రాజెక్టులతో పాటు ఎదిగిన పంటలను పరిశీలించడానికి 4 గంటలకు చింతలలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ లెవిల్ రెడ్డి.